జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి, మన ఛానల్ నిర్వహణకు అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి ఖచ్చితంగా నెలలో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కు మీ శక్తి మేర ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని కిందనే వచ్చేసి మన గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్లు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మన అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి కామెంట్ బాక్స్లో ఉంటాయి. మీరు ఏ రూపంలో అయినా కూడా మన ఛానల్కు ఆర్థిక సహకారాన్ని అందించవచ్చు. ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా డబ్బులు పంపించడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, నాకు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్పందించండి. ఇక్కడ ఈ రోజు నేను మీతో ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నా. అదేంటి అంటే చాలా మంది అనుకోవచ్చు, అరే మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తుంది కదా, మళ్ళీ మీరు ఎందుకు డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి. మామూలుగా ఈ యూట్యూబ్ గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. మామూలుగా మనకు యూట్యూబ్లో ఈ నెల చేసిన దానికి డబ్బులు రేపు నెలలో వస్తుంది. అర్థమవుతుందా? అంటే సెప్టెంబర్లో డబ్బులు పోయిన నెల అక్టోబర్ ఎండింగ్కి వచ్చిందనమాట. ఎంత వచ్చిందో తెలిసిన 80,000 రూపాయలు కూడా రాల. మన ఆఫీస్ రెంటు, అలాగే 4 ఎడిటర్లు, ఒక కెమెరామెన్, 2 కంటెంట్ రైటర్లు, ఇదంతా ఖర్చు, ఈ నిర్వహణ అంతా కూడా 2 లక్షల పైన ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఇంకా 1,20,000 తక్కువ వచ్చిందనమాట. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటా మీకు మనకు న్యూస్ చెప్పడంలో ఎంత రిస్క్ ఉంటుందో, మనం ఎలాంటి న్యూస్ సేకరించి చెప్తున్నామో మీకు అందరూ కూడా బాగా తెలుసు. ఒకవైపు ఆర్థిక కష్టాలను తట్టుకుంటా కూడా ఇలా న్యూస్ అందించాలంటే ఎంత ప్రెజర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మీ శక్తి మేరకు ఎంత వీలైతే అంత మన ఛానల్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఏకంగా 45,000 మందికి పైగా క్రైస్తవులు హత్యకు గురైనారు. ఇప్పుడు ఈ దారుణాలన్నీ కూడా చూసి ఏకంగా అగ్రరాజ్యం అటువంటి అమెరికానే యుద్ధానికి సిద్ధమవుతుంది. సరే, ఇదంతా కూడా ఎక్కడ జరిగింది, ఎక్కడ జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఈ థంబ్నెయిల్ చూసి అసలు ఇది నిజమేనా లేకపోతే అబద్ధమా అనే ఆలోచన మీకు రావచ్చు. 45,000 మంది క్రైస్తవులు ఎప్పుడు చనిపోయినారు, ఏ విధంగా చనిపోయినారు, దీనికి కారణం ఎవరు, అసలు నిజంగానే చనిపోయినారా లేదా అన్న అనుమానాలన్నీ కూడా మీకు రావచ్చు. కానీ ఈ వార్త 100% నిజం. అందుకే ఇప్పుడు ఏకంగా అమెరికానే యుద్ధానికి సిద్ధపడుతుంది. రాడికల్ ఇస్లామిక్ సంస్థలను తుడిచిపెట్టాలని చెప్పేసి ప్రయత్నాలన్నింటినీ కూడా ముమ్మరం చేస్తుంది. అంతేకాకుండా ఈ విషయం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశాడు. అసలు ఏమి జరిగిందో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? నైజీరియా అనేది ఒక ఆఫ్రికన్ దేశం అనమాట. ఈ నైజీరియా రాజధాని వచ్చేసి అబూజా. ఈ నైజీరియా అధికారిక నామం ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా అనమాట. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉంటుంది. ఈ నైజీరియా దేశం కూడా 19వ శతాబ్దానికి ముందు అనేక రాజ్యాలుగా ఉడిపి ఉన్నదనమాట. అయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రాజ్యాలన్నింటినీ కలిపి నైజీరియా దేశంగా రూపొందించారు. ఈ నైజీరియాలో పెద్ద సంఖ్యలో జనాభా, ఆర్థిక వ్యవస్థ కారణంగా ఈ నైజీరియా దేశం జైంట్ ఆఫ్ ఆఫ్రికాగా పిలువబడుతుంది. దాదాపుగా 20 కోట్ల మంది జనాభాతో ఈ నైజీరియా ఆఫ్రికాలో అత్యంత అధిక జనసాంద్రత కలిగినటువంటి దేశంగా ఉంటా వస్తుంది. ఇకపోతే ఈ నైజీరియాలో దక్షిణ వైపున వచ్చేసి క్రైస్తవులు, ఉత్తరం వైపున వచ్చేసి ముస్లింలు నివసిస్తూ ఉంటారు. 2015 నాటికి ఈ నైజీరియా ప్రపంచంలో 20వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందనమాట. అర్థమవుతుందా? దీంతో ఈ నైజీరియా దేశం ఆఫ్రికా ఖండంలో ప్రాంతీయ శక్తిగా గుర్తించబడింది. ఇకపోతే ఈ నైజీరియా దేశం గుండా నైజర్ అనేటటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు నైజీరియా అనేటటువంటి పేరు పెట్టారు. ఇక ఈ నైజీరియా దేశం క్రీస్తు పూర్వం నుంచే, అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచే, అర్థమవుతుందా? అంటే మన భాషలో చెప్పుకోవాలంటే సామాన్య శక పూర్వం లేదా బిఫోర్ కామన్ ఎరా అంటారనమాట. అర్థమవుతుందా? అంతకు ముందు నుంచే శిల్పకళలకు పేరు పొందినటువంటి ప్రాంతం అనమాట. ఇందులో లైఫ్ సైజ్ టెరకోటా బొమ్మలు అలాగే సబ్ సహారా శిల్పకళలు ఈ దేశంలోనే పుట్టాయి. ఈ నైజీరియా మొత్తం వైశాల్యం వచ్చేసి 9,23,768 చదరపు కిలోమీటర్లు. అది నైజీరియాకి చెందినటువంటి చరిత్ర అనమాట. అయితే ఈ నైజీరియాలో దక్షిణాన క్రైస్తవులు, ఉత్తరాన ముస్లింలు ఉంటారని చెప్పుకున్నాం కదా. ఈ నైజీరియాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలోని ముస్లింలకు అలాగే క్రైస్తవులకు ఎప్పుడు కూడా ఘర్షణలు జరుగుతూనే ఉండేటి అనమాట. 1950 నుంచి ఈ ఘర్షణలు
దాడులన్నిటి కూడా దారితీసినాయి. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకొని చంపుకోవడం ప్రారంభించారు. అయితే 2009లో ఈ నైజీరియాలో బోకో హరాం అలాగే పొలాని కార్టెల్స్ అనేటటువంటి 2 ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. వీళ్ళ లక్ష్యం వచ్చేసి క్రైస్తవులే. ఈ 2 ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు నైజీరియాలోని క్రైస్తవుల గ్రామాలను అలాగే చర్చిలను టార్గెట్గా చేసుకొని దాడులు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 45,000 మంది క్రైస్తవులను అంతమొందించారంట, అంటే చంపేశారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారమే 45,000 మంది. నిజానికి చనిపోయిన వాళ్ళ సంఖ్య చెప్పాలంటే అంతకుమించి ఎక్కువ కూడా ఉండొచ్చు. 45,000 మంది అంటే ఏం మాట్లాంటియా? చూడండి, మీకు ఇక్కడ ఒక 2 ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. సరే, ఇజ్రాయెల్ ఎందుకు పాలస్తీనా మీద దాడి చేసిందో కూడా మనకు తెలుసు. ఎందుకంటే పాలస్తీనాకు సంబంధించినటువంటి హమాస్ తీవ్రవాదులు అన్యాయంగా పోయి ఇజ్రాయెల్లో చొరబడి అమాయకులందరినీ కూడా ఓచుకోతలు పోసారు, కొంతమందిని బందీలుగా పట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ వాళ్ళు పోయి పాలస్తీనా మీద దాడి చేశారు. ఓకేనా? సరే, ఇంతవరకు బాగానే ఉండాలి. మరి సేవ్ గాజా, సేవ్ పాలస్తీనా, ఆలేసాన్ రఫా అని చెప్పేసి ఇలాంటి ఎన్నో దిక్కుమాలి హ్యాష్ ట్యాగ్లన్నీ పెట్టి మొత్తం పెద్ద బేభత్సం చేశారు కదా. కనీసం నైజీరియాలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది, ఇన్ని వేల మంది క్రైస్తవులు చనిపోతా ఉంటే కనీసం స్పందించినారా ఎవరైనా? దీని మీద కనీసం సోషల్ మీడియాలో ఏదైనా చర్చ జరిగిందా, లేదా మీడియాలో ఏమైనా డిబేట్లు జరిగాయా? ఇప్పుడు పాలస్తీనా విషయంలో ఈ పాలస్తీనా జెండాలు పట్టుకున్నంతా ఊపి పాలస్తీనాకు సంబంధించి పాలస్తీనాకు అనుకూలంగా స్లోగన్స్ ఇస్తా, జిందాబాదులు కొడతా ఇంత చేశారు కదా. ర్యాలీలు, క్యాండిల్ ర్యాలీలు, మొత్తం మీటింగులు అంతా పిచ్చ అంతా చేశారు కదా. కనీసం ఈ నైజీరియాకు సంబంధించి ఎంతమంది స్పందించారు ఒకసారి ఆలోచించండి. అంటే అక్కడుండే మానవత్వం ఇక్కడ లేదా? ఇక్కడ ఇంకొక మాట చెప్తా. రీసెంట్గా బంగ్లాదేశ్లో హిందువులను ఏలా ఊచకోతలు కోసారు. మానవహోమం జరిగింది బంగ్లాదేశ్లో. హిందువుల ఆడబిడ్డలను అత్యాచారాలు చేశారు, వాళ్ళ షాపులు లూటీ అయినాయి, ధ్వంసం చేశారు, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేశారు, వాళ్ళ ఇళ్లను తగలబెట్టారు. మామూలుగా జరగల. కానీ దాని గురించి కూడా ఎవరు మాట్లాడాల? అంటే కేవలం ఇక్కడ కొన్ని వర్గాలను మాత్రమే మీరు ప్రేమిస్తారా? అంటే ఇప్పుడు అన్యాయం ఎవరికి జరిగినా కూడా ఇది అన్యాయం అనే మాట్లాడాలా? ఎవరి విషయంలో తప్పు జరిగినా ఇది తప్పు అనే మాట్లాడాలి. అట్లా కాకుండా కేవలం కొన్ని వర్గాలను నెత్తిని పెట్టుకొని ఊరేగడం ఏంది? ఊరేగడం ఏంది అంటాలి. చూడండి, ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అయితే ఈ మధ్య కాలంలో ఈ బోకో హరాం అలాగే ఈ పొలాని కార్టెల్స్ తమ దాడులను అయితే తీవ్రతరం చేసినాయి. క్రైస్తవుల పైన విచక్షణారహితంగా దాడులు చేసి చంపడం ప్రారంభించారు. దీంతో మొదటిసారి ఈ విషయం పైన అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. నైజీరియాలో క్రైస్తవులపైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో అమెరికా చెప్పాలంటే తీవ్రంగానే స్పందించింది. ఆ దేశంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనకాడబోమని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశాడు. అలాగే వైమానిక దాడులు, అలాగే నేరుగా అమెరికా బలగాలను పంపే అంశాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నట్టు ఆయన కీలక సంకేతాలు ఇచ్చాడనమాట. అంటే ఈ నైజీరియా దేశంలో ఈ ఇస్లామిక్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండలేమో, వాళ్ళని సాఫ్ చేస్తామని చెప్పి అర్థం అనమాట. నైజీరియాలో రికార్డు స్థాయిలో క్రైస్తవులను చంపుతున్నారని, దీనినే మేము ఎంత మాత్రం కూడా అనుమతించబోమని, సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ అమెరికా దళాలను ఆదేశించినట్టు డొనాల్డ్ ట్రంప్ మెసేజ్ అయితే ఇచ్చాడు. నా మనసులో చాలానే ప్రణాళికలు అయితే ఉన్నాయి. వాళ్ళు నైజీరియాలో క్రైస్తవులను రికార్డు సంఖ్యలో హత్య చేస్తారు. అలా జరగడానికి మేము అంగీకరించామని చెప్పేసి ఈ ట్రంప్ అయితే స్పష్టం చేశాడు. అంతేకాకుండా నైజీరియా పైన సైనిక చర్య చేపట్టే విధంగా చర్యలు కూడా ప్రారంభించాడు అనమాట. ఇక ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. మొత్తానికైతే అది విషయం. చూడండి, ఇప్పుడు నైజీరియాలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని చంపుతున్నారు, వాస్తవమే. దీనికి ఎవరు స్పందించారు? అమెరికా స్పందించింది. అమెరికా తమ సైనిక బలగాలను నైజీరియాకు పంపిస్తామని చెప్తుంది. ఎవరికి సపోర్ట్గా? అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు సపోర్ట్గా. ఇప్పుడు పాకిస్తాన్లో మన హిందువులు మైనార్టీలు, బంగ్లాదేశ్లో మన హిందువులు మైనార్టీలు, పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, మన వాళ్ళ మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. అర్థమవుతుందా? కానీ మన హిందువులకు అనుకూలంగా ఎంతమంది గొంతెత్తుతున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎన్ని దేశాలు స్పందిస్తున్నాయి. అరే మీరు హిందువులను ఈ విధంగా చేస్తున్నారు, అక్కడ హిందువులను ఏమన్నా అంటే మీ చర్మం తీస్తామని చెప్పేసి ఎంతమంది వార్నింగ్ ఇస్తున్నారు చెప్పండి? ఎవరు? ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక హిందూ దేశం, అది అఫీషియల్గా అయినా కావచ్చు, అన్అఫీషియల్ అయినా కావచ్చు. ఎందుకంటే ఈ భారతదేశంలో హిందువులే కదా మెజారిటీ. చచ్చినా బతికినా కూడా అది మనమే స్పందించాలా, మనమే మాట్లాడాలా. చూడండి, ఇప్పుడు ఒక క్రైస్తవుడికి ఒక ఇబ్బంది వస్తే అమెరికా స్పందిస్తుంది. ఇప్పుడు ఒక ఇస్లామిక్ దేశానికి ఏదైనా ఇబ్బంది వస్తే మొత్తం అరబిక్ దేశాలన్నీ కూడా, ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒకటైపోతాయి. కానీ హిందువులకి హిందువులే శత్రువులు. మనోళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే మనోళ్ళు కూడా సపోర్ట్ చేయరు, మనోళ్ళు కూడా స్పందించరు. ఇంకేం మాట్లాడాలా? ఇంతకంటే దిక్కుమాలిన బతుకులు, ఇంతకంటే ముండాకోరి జీవితాలు నాకు తెలిసి ప్రపంచంలోనే ఉండవు. కనీసం ఒక హిందువు నేను హిందువును అని చెప్పుకునేదానికి కూడా సిద్ధంగా ఉండడు.
ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఏమన్నా మాట్లాడితే ఐ ఆమ్ ఇండియన్, నువ్వు ఎవడు అన్నాడు, మేము చెప్పినావా నువ్వు పాకిస్తాన్ వాడు అని, మేము చెప్పినావా నువ్వు బంగ్లాదేశుడు అని, నువ్వు ఎవడికో పుట్టావని మేము అలా కదా, నువ్వు భారతీయుడివేరా స్వామి, మేము ఎలాగ భారతీయులమో నువ్వు కూడా భారతీయుడివే, మేము కాదనట్లా. కానీ ఇక్కడ ఒకటి ఉండదు కదా, ఇప్పుడు అవతల క్రిస్టియన్స్ మేము గర్వంగా మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు, ముస్లిమ్స్ మేము గర్వంగా ముస్లిమ్స్ అని చెప్పుకుంటారు, వాళ్ళ మతాలను వాళ్ళు గర్వంగా వాళ్ళు ఫాలో అవుతారు. ఆదివారం అయితే వాళ్ళు చర్చికి పోతారు, శుక్రవారం అయితే వీళ్ళు మసీదుకి పోతారు. నువ్వు కనీసం నువ్వు హిందువుగా చెప్పుకునేదానికి కూడా ఇష్టపడవు. కులపిచ్చి మాత్రం గంపలు టన్నులు ఉంటుంది ఉండకూడగలరా, ఏం బతుకులు బతుకుతారో కులపిచ్చి ఎత్తి పెట్టుకోండి ఆడన్నా. కనీసం ధర్మాభిమానం లేనిది మీ జీవితం దేశానికి ధర్మానికి ఉపయోగపడలేదంటే ఇంక మీ శరీరం ఎందుకు, మీరు సంపాదించే సంపాదన ఎందుకు, మీ బతుకులు ఎందుకు, ఆడేనా తొక్కనా దేనికి మీ బతుకులు చూడండి, ఒకసారి చూసి నేర్చుకోండి. కనీసం ఏదైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద అంతం దాడులు జరుగుతున్నాయి, ఎన్నో పాలస్తీనాలో జరిగితే ఈ విధంగా మాట్లాడితే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తే బాగానే ఉన్నది. ఎందుకంటే మేము మనుషులమే అని చెప్పేసి, మీరు మనుషులు అనేది బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉండేటప్పుడు మీకు గుర్తురాలేదా అంటాలే. ఇప్పుడు పాలస్తీనా విషయంలో స్పందించారు, నైజీరియాలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దాని మీద మీకు నోరు రాలేదా? ఇట్లా ఉండాలి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాము. మన ఆలోచన అనేది ఎట్లా ఉండదో ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంతకంటే నేనేం చెప్పాలో నాకే అర్థం కావడంలే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.